Hello everyone. Today I'm going to discuss a very important topic. As మనం న్యూస్ ఛానల్స్ లో చూస్తున్నాము సీఎం అరవింద్ కేజ్రీవాల్ ని అరెస్ట్ చేసేసారు. సో ఇక్కడ పెద్ద క్వశ్చన్ ఏమొస్తుంది, కెన్ వి అరెస్ట్ ఏ సీఎం? ఒక సీఎం కి అరెస్ట్ చేసా, సీఎం కి ఇమ్యూనిటీ లేదా? మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో, మన లాలో దేర్ ఆర్ నో ఎనీ ప్రొవిజన్స్ so that CM is being protected. So today we are going to discuss everything in this video. So before starting the video, I request to please subscribe to my channel if you have not subscribed. See, before discussing this topic, manam news lo chustunnamo, this is the first sitting CM in India. They have been arrested ani. So first sitting ముఖ్యమంత్రిని ఇక్కడ అరెస్ట్ చేశారని న్యూస్ లో చూపిస్తున్నారు. సో ఇక్కడ రీసెంట్లీ మనం చూసాము జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ ని అరెస్ట్ చేశారు. సో మీకు డౌట్ రావచ్చు, ఏమని అరవింద్ కేజ్రీవాల్ ఎలా ఫస్ట్ సీఎం అవుతాడు? ఆల్రెడీ హేమంత్ సోరెన్ ని అరెస్ట్ చేశారు కదా. హేమంత్ సోరెన్ హ్యాస్ బీన్ అరెస్టెడ్ బిఫోర్ రెసిగ్నేషన్. సో ఆఫ్టర్ రెసిగ్నేషన్ హేమంత్ సోరెన్ ని అరెస్ట్ చేశారు ఆఫ్టర్ గివింగ్ ద రెసిగ్నేషన్ in the corruption case. So today Mr. Arvind Kejriwal is the first sitting CM of Bharat has been arrested. So now we'll start our topic. But మన topic ఏంటి ఇక్కడ? Can we arrest a CM? Yes, we can arrest a CM. See, ఇప్పుడు చాలా మందికి డౌట్ వస్తుంది, ఏమని? సెక్షన్ 135 ఆఫ్ సివిల్ ప్రొసీజర్ కోడ్ సిపిసి మన సీఎం గారికి ఇమ్యూనిటీ ఇస్తుంది. అయితే ఇక్కడ ఈడీ వాళ్ళు సీఎం ని ఎలా అరెస్ట్ చేశారు? మన సెక్షన్ సిపిసి 135 ఏం చెప్తుందంటే, వీ కాంట్ అరెస్ట్ ఏ సీఎం. ఎప్పుడు అరెస్ట్ చేయలేము? వెన్ దేర్ ఈస్ అండ్ 3 కండిషన్స్ ఉన్నాయి. ఫస్ట్ కండిషన్ ఏంటంటే, ఇప్పుడు ఒక పార్లమెంటరీ సెషన్ నడుస్తుంది, అప్పుడు మనం సీఎంని అరెస్ట్ చేయలేము. సెకండ్ కండిషన్ ఏంటి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ మంత్ పార్లమెంటరీ సెషన్ మొదలవుతుంది, నెక్స్ట్ ఏప్రిల్ మంత్ పార్లమెంట్ సెషన్ ఫర్ ఎగ్జాంపుల్ మొదలవుతుంది అనుకోండి. పార్లమెంటరీ సెషన్ స్టార్ట్ అయినప్పుడు 40 రోజుల ముందు వీ కాంట్ అరెస్ట్ ఏ సీఎం. సో ఏప్రిల్లో పార్లమెంటరీ సెషన్ మొదలవుతుంది కదా, దానికన్నా 40 days బిఫోర్ యూ కాంట్ అరెస్ట్ ఏ సీఎం. థర్డ్ కండిషన్ సెక్షన్ 135 ఏం చెప్తుందంటే, పార్లమెంటరీ సెక్షన్ అయిపోయాక 40 days తర్వాత కూడా మనం సీఎంని అరెస్ట్ చేయలేము. అయితే ఇక్కడ అరవింద్ కేజ్రీవాల్ని ఎలా అరెస్ట్ చేశారు? బికాస్ సెక్షన్ 135 క్లియర్లీ చెప్తుంది, వీ కాంట్ అరెస్ట్ ఏ సీఎం during the parliamentary session, before 40 days of the parliamentary session, before 40 days after the parliamentary session. Then how these ED people has arrested Mr. Arvind Kejriwal? So section 135 of CPC clearly em cheptundante, you can't arrest a CM only if it is in civil cases. So it is clear that section 135 of CPC has giving an immunity to chief minister only in civil cases. Mali ikkada mana ED వాళ్ళు అరవింద్ కేజ్రీవాల్ మీద పెట్టిన కేసు ఏంటి? క్రిమినల్ కేస్. ఏం కేసు అది? మనీ లాండరింగ్ కేస్. ఓకే, సో ఇట్ ఈస్ క్లియర్ దట్ Section 135 is giving protection to CM only in civil cases but not in criminal cases. Inka mana mottam law lo criminal cases lo there is no immunity given to the CM. Clear? I hope meeku ippudu clarity ochindi. So we can arrest a CM. Through arrest in our country, ఇద్దరికి ప్రొటెక్షన్ వస్తుంది. ఆ ఇద్దరు ఎవరు? ఫస్ట్ ఈస్ ద ప్రెసిడెంట్ అండ్ ద సెకండ్ ఈస్ ద గవర్నర్ ఆఫ్ ద స్టేట్. ఇద్దరికి అండర్ ఆర్టికల్ 361 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ సేస్ దట్ ప్రెసిడెంట్ అండ్ ద గవర్నర్ ఆఫ్ ద స్టేట్ ఆర్ ఇమ్యూన్. వాళ్ళిద్దరికి ప్రొటెక్షన్ ఇస్తుంది. ఇంకా ఆర్టికల్ 361 ఏం చెప్తుందంటే, ప్రెసిడెంట్ అండ్ ద గవర్నర్ ఆఫ్ ద స్టేట్ ఆర్ నాట్ ఆన్సరబుల్ టు ఎనీ కోర్ట్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఐ వాంట్ టు క్లియర్ ఏ వెరీ ఇంపార్టెంట్ doubt. I want to clear a very important doubt. Many students are asking me, ఏం అడుగుతున్నారు మేడం, ఇక్కడ ఈడీ అరవింద్ కేజ్రీవాల్ కి 9 times సమన్ పంపించారు. అందరికీ తెలుసు, ఈడీ అరవింద్ కేజ్రీవాల్ కి 9 times సమన్ పంపించారు. సో అరవింద్ కేజ్రీవాల్ ఆ సమన్స్ కి ఆన్సర్ ఇవ్వలేదు, అందువల్ల అరవింద్ కేజ్రీవాల్ ని అరెస్ట్ చేశారా మేడం అని చాలా స్టూడెంట్స్ నాకు అడిగారు. ఐ వాంట్ టు క్లియర్ దిస్ డౌట్ that ED whether 100 summons పంపించిన, whether 150 summons పంపించిన, అరవింద్ కేజ్రీవాల్ 100-150 summons కి ఆన్సర్ ఇవ్వలేదు. ఈవెన్ దో అతను ఆన్సర్స్ ఇస్తున్నాడా ఇవ్వట్లేదో దట్ ఈస్ సెకండరీ. సో వెదర్ ద ఈడీ ఒక 100 సమన్స్ పంపించినా 150 సమన్స్ పంపించినా అరవింద్ కేజ్రీవాల్ దానికి రెస్పాండ్ అవ్వట్లేదు అనుకోండి, ఆ రీజన్ వల్ల ఈడీ దే కాంట్ అరెస్ట్ అరవింద్ కేజ్రీవాల్. ఇక్కడ సెక్షన్ 19
సెక్షన్ 19 ఆఫ్ ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ క్లియర్గా ఏం చెప్తుందంటే you can arrest only a person when you are having a valid evidence against him. So basically ఇక్కడ ఈడీకి మిస్టర్ అరవింద్ కేజ్రీవాల్ అగేన్స్ట్ గా ఎవిడెన్స్ దొరికింది. దట్స్ ద రీజన్ వాళ్ళ అరవింద్ కేజ్రీవాల్ ని అరెస్ట్ చేశారు. అంతేగాని ఇక్కడ 9 times సమన్ పంపించాము, అందువల్ల 9 times సమన్ పంపించారు అండ్ మిస్టర్ అరవింద్ కేజ్రీవాల్ హ్యాస్ not responded to those summons. That's the reason ED has been arrested to Mr. Arvind Kejriwal. This is wrong. 100 summons పంపించినా 150 summons పంపించినా if he is not responding to those summons, even though ED can't arrest him, so basically they can arrest only when they ED people they are having a valid evidence. దీని మీద ఒక కేసులో ఉంది. రీసెంట్లీ మన సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా has been given a landmark judgment, Pankaj Bansal versus Union of India. ఈ కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఈడీ ఈజ్ సెండింగ్ సమ్మన్స్ టు ఎ పర్సన్ అండ్ ద పర్సన్ ఈస్ నాట్ రెస్పాండింగ్ టు దోస్ సమ్మన్స్ అండ్ ద పర్సన్ ఈస్ నాట్ ఈవెన్ cooperating with the ED. Even in such cases, ED can't arrest a person. So it is clearly Supreme Court has given a judgment in this case. And similar cases మన ఢిల్లీ హైకోర్టులో similar cases ఉన్నాయి, రాజస్థాన్ హైకోర్టులో కూడా similar cases ఉన్నాయి. If you want, you can refer. If you want the case laws, you can comment in my comment section. I will give you the case law. So today we have discussed in this video, can we arrest a CM? And ఇంకా మన ఇండియాలో ఎలాంటి మందికి immunity వస్తుంది. And next we have discussed the case laws. For more legal updates, you can subscribe to my channel.